నమస్కారం ఉమాశంకరి గారు. నమస్తే నాగరాజ్ గారు. మీ సబ్జెక్ట్ ప్రస్తుతం ఏదైతే చెప్తున్నారో దానికి మాత్రం హ్యూజ్ రెస్పాన్స్ ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సబ్జెక్ట్. ఎందుకంటే ప్రాక్టికల్గా కూడా చాలామంది దాన్ని ఇంప్లిమెంట్ చేసి నవ్ ద రర్నింగ్ అండ్ అట్లీస్ట్ వాళ్ళ మీద పాజిటివ్ బిలీఫ్ అయితే వాళ్ళకి క్రియేట్ అయ్యేలా ఉందన్నమాట. వెరీ గుడ్ సబ్జెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. అయితే మీ సపోర్ట్ చాలా ఉంది ఇందులోనే. అయ్యో మీ సపోర్ట్ ఉండబట్టే కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే చాలామందికి బ్రహ్మ ముహూర్తం మీద పూర్తిగా అవగాహన అయితే లేదు. అంటే అదే టైంలో ఎందుకు లెగాలి, ఆ టైంలోనే మెడిటేషన్ చేస్తే ఏమవుతుంది అనేటువంటి వాటి మీద రకరకాల అపోహలు అయితే ఉన్నాయి. సో అక్కడ నుంచి కనుక జర్నీ స్టార్ట్ చేస్తే, పొద్దున్నే లేచి ఆ టైం నుంచి స్టార్ట్ చేస్తే, ఒక రైట్ హోరా టైంలో కనుక చేస్తే ఏదైనా సరే సక్సెస్ అవుతుందని చెప్పేసి అంటూ ఉంటారు. బిలీఫ్ సిస్టమ్ ఉంది దానికి. ప్రాసెస్ ఏ విధంగా ఉండాలంటారు అసలు? యాక్చువల్గా మన పూర్వకాలంలో ఏం చెప్పేవారంటే పొద్దున్నే లేచి ఇల్లు వాకిలి క్లీన్ చేసుకుని ఇంటికి శుభ్రం చేసుకుంటే మంచిది అని అనేవారు. అంటే ఏంటంటే మార్నింగ్ లేవడం వల్ల మనిషిలోని ఎనర్జీ పెరుగుతుంది, పాజిటివ్ ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది. ఈ పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అయినప్పుడు మనకి ఎర్లీ మార్నింగ్ బ్రెయిన్లోని మెలైన్ అనే ఎంజైమ్ ఒకటి ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ఏం చేస్తుందంటే మనకి ఏం కావాలో దానిని అట్రాక్ట్ చేస్తుంది. ఎర్లీ మార్నింగ్ మనం చేసే ఏ ప్రేయర్ అయినా కానీ, ఏ జర్నీ అయినా కానీ 100% సక్సెస్ ఉంటుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, ఎర్లీ మార్నింగ్ ప్రిఫర్ చేస్తుంటాం. ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు. యూ కెన్ రీచ్ యువర్ డెస్టినీ వెరీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అదే మనం 10 o'clock 11 o'clock బయలుదేరామనుకోండి, సిగ్నల్ పడుతుంది, జర్నీ చేయడం కష్టమవుతుంది, క్లమ్జీగా ఉంటుంది, మూడ్ అప్సెట్ అవుతుంది, అనుకున్న టైంకి రీచ్ కాలేము, అనుకున్న దానిని మనం అక్కడ రీప్రొడ్యూస్ చేయలేం. బట్ ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటుందంటే మైండ్ ఫ్రెష్ ఉంటుంది, నైట్ రెస్ట్ తీసుకుంటాము, బ్రెయిన్ కూడా రెస్ట్ పొజిషన్లో ఉంటుంది. మార్నింగ్ లేవగానే ఇట్ వాజ్ రెడీ టు డూ ఎనీ వర్క్ విత్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాజిటివ్ ఎనర్జీ. సో 3:45 to 5 ఈజ్ ద వెరీ గుడ్ టైమ్ టు వేకప్ అండ్ టు డూ ద మెడిటేషన్. 3:45 to 5. ఓకే. ఈ మధ్య టైంలోని మనం లేచినట్లయితే చాలా బాగుంటుంది. మా పర్సన్ కూడా మంచి హెల్దీ అనేది క్రియేట్ అవుతుంది. మనం అనుకుంటాం మేము 11కి పడుకుని ఈ టైంకి లెగిస్తే ఎలా అవుతుంది, వర్క్ జరుగుతుందా, నిద్ర సరిపోదు కదా, ప్రాక్టికల్ ప్రాబ్లం. కానీ మీరు చేసి చూడండి, కొంచెం కూడా మీకు అలసట అనేది ఉండనే ఉండదు. ఎందుకంటే మార్నింగ్ మీరు ఇచ్చే పాజిటివ్ ఎనర్జీ మీ 24 hours చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే. సో నేను చెప్పేది ఏంటంటే 21 minutes యూ డూ ఫర్ 21 days ఫర్ 21 minutes. So 21 minutes, only 21 minutes, not more than that, and do for 21 days. సో ఈ 21 days మన ప్రాక్టీస్ వల్ల ఏమవుతుందంటే యూ విల్ గెట్ ద పాజిటివ్ ఎనర్జీ. వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ అది కరెక్ట్గా రీచ్ అవుతుంది అనమాట. ఓకే. మీకు ఏం కావాలో దానిని అట్రాక్ట్ చేయడానికి చాలా బాగా రీచ్ అవుతుంది. ఎందుకండి అంటే చాలామంది అంటూ ఉంటారు కదా 21 daysకి ఎందుకు పెట్టుకుంటారు? ఎస్, 21 days ఏమవుతుందంటే మనం ఒక దాని మీద ఫోకస్ చేయడం వల్ల యు ఆర్ రెడీ టు అట్రాక్ట్ దట్, అండ్ దానికి మనం అలవాటు పడిపోతాం. ఆ టైంకి కానీ దానికి కానీ మనం అలవాటు పడతాం అనమాట. అయ్యో మేము లేవలేకపోతున్నాము అని అంటే జస్ట్ మీరు పడుకునేటప్పుడు నేను మార్నింగ్ మెడిటేషన్ చేయాలి అని ఒకే ఒక్క మాట మీరు మనసులో అనుకుని పడుకుంటే ఖచ్చితంగా మిమ్మల్ని 4 o'clock లేపుతాం. నా స్టూడెంట్స్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్గా యాక్చువల్గా షీ వోకప్ ఎట్ 7 o'clock డైలీ. నేను 2 days లింక్ పంపించాను, 1 day రాలేదు. నెక్స్ట్ డే అలారం పెట్టుకున్నారు 4:15కి, బట్ షీ వోకప్ ఎట్ 4 o'clock, ఎవరో లేపినట్టు. ఆ టైంకి మనం ఏది చెప్తే అది చేస్తుంది. మనం నమ్మి మనము విశ్వానికి చెప్పినట్లయితే మిమ్మల్ని మెడిటేషన్లో కూర్చోబెట్టడానికి హ్యాపీగా అది వర్క్ చేస్తుంది. ఓకే. సో ఈ టైంలో మనం యూనివర్స్తో కనెక్ట్ అవ్వడానికి మంచి టైం అనమాట. ఓ, మనకి డబ్బు సంపాదన కావాలి, హ్యాపీగా జీవించాలి, హెల్త్ కావాలి, మరి మన కోసం మనం ఒక 21 minutes మార్నింగ్ టైం స్పెండ్ చేసుకోవచ్చు కదా. అవును. సో మార్నింగ్ 7 అయితే మళ్ళీ బాక్సులు కట్టుకోవడం, ఆఫీసులకు పోవడం, బస్సులు ఎక్కడం ఇవే సరిపోతాయి. మన కోసం మనం ఎప్పుడు ఆలోచన చేస్తున్నాము? మన హెల్త్ కోసం కానీ, మన ఫైనాన్షియల్ స్టేటస్ గురించి కానీ మనం ఎప్పుడు ఆలోచన చేస్తాము? అట్లీస్ట్ యూ స్పెండ్ ఫర్ 21 days 21 minutes. ఓకే. బిఫోర్ ఈ 21 minutes అఫర్మేషన్స్ ఎవరైనా చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ముందేమైనా రాసుకోవాలని? ఏం అవసరం లేదు సార్. నా ప్రాసెస్ ఏంటంటే నేను చెప్పే ప్రాసెస్ ఏంటంటే మెడిటేషన్లో కూర్చున్నప్పుడు చాలామంది శ్వాస మీద ధ్యాస పెట్టండి అంటారు. కానీ ఈ శ్వాస మీద ధ్యాస ఎంతమంది పెట్టగలుగుతున్నారు? ఇట్ వాజ్ హైలీ ఇంపాసిబుల్. ఏవో థాట్స్ వస్తూనే ఉంటాయి. ఆ థాట్స్ కారణంగా మనం 5 minutes కూర్చుంటాం, లేచిపోతాం. కానీ మన సబ్ కాన్షియస్ మైండ్ని యాక్టివేట్ చేసి
నేను ఏం చేస్తానంటే 21 టైమ్స్ బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్, ఓన్లీ 21 టైమ్స్. ద రిమైనింగ్ టైమ్ ఆల్సో వీ విల్ బి దేర్, బట్ 21 టైమ్స్ ఖచ్చితంగా. దెన్ 21 టైమ్స్ ఓంకారం. ఓం అనే శబ్దాన్ని మన నాభి దగ్గర నుంచి తీసుకొని రావాలి. అది ప్రొనౌన్స్ చేయడం వల్ల మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది. ఈ పాజిటివ్ ఎనర్జీ మీలో ఎలాంటి నెగిటివ్ థాట్ని దగ్గరికి చేరనివ్వదు. ఈవెన్ సన్ దగ్గర కూడా ఓం అనే శబ్దం వినిపిస్తుంది. మన సైంటిస్టులు కూడా, నాసా నుంచి కూడా మనకు వచ్చిన రిపోర్ట్స్ ఏంటంటే సన్ దగ్గర నుంచి కూడా ఓం అనే శబ్దం వినిపిస్తుంది. ఓంకారం అనేది మనకి చాలా పవర్ఫుల్ సౌండ్. అండ్ టోపోగ్రఫీ పైన మన సౌండ్ని ఎప్పుడైనా బోర్డు మీద మనం ప్రొడ్యూస్ చేసినట్టయితే మనకు ఒక శ్రీచక్ర ప్రొడ్యూస్ అవుతుంది ఓంకారంలో. ఒక్కొక్క శబ్దానికి ఒక్కొక్క ఆల్ఫాబెట్ కానీ అలాగే ప్రొడ్యూస్ అవుతాయి. సో దీంట్లో ఏంటంటే మనకి శ్రీచక్ర అనేది వస్తుంది. అంత పవర్ఫుల్ ఓంకారం. ఓకే, ఆల్ఫా బీటా గామా అలాగే ఓంకారం వేవ్స్ ఉంటాయి అందులో, అది ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది. ఈ ఓంకారం అనేది నాట్ ఓన్లీ టు రిమూవ్ ద నెగిటివ్ ఎనర్జీ, మనం స్ట్రెస్ ఫీల్ అయినా, భయపడినా, ఎప్పుడైతే మీరు ఓంకారాన్ని స్మరిస్తారో అవన్నీ మీకు తెలియకుండానే వెళ్ళిపోతాయి మీ బాడీ నుంచి. ఓకే, మీలో ఉన్న భయం కానీ, స్ట్రెస్ కానీ, ఏది అనుకున్నారో మీరు, దేనివల్ల మీరు భయపడుతున్నారో అవన్నీ కూడా ఓంకారం వల్ల చాలా దూరం వెళ్ళిపోతాయి. భయము అనేది ఉండనే ఉండదు. ఓకే, ఇట్ ఈక్వల్స్ టు త్రికుటి చక్రాన్ని యాక్టివేట్ చేసేటప్పుడు మనం ఓంకారం చెప్తాం. త్రికుటి చక్ర థర్డ్ ఐ. అప్పుడు ఏంటంటే కాన్సన్ట్రేషన్ అనమాట. ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి ఓంకారం చెప్పడం వల్ల. మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఓంకారం చెప్తే మనలో కాన్సన్ట్రేషన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. ఓకే, సో 21 టైమ్స్ చెప్పిన తర్వాత ఇట్ టేక్స్ హార్డ్లీ 4 minutes పడుతుంది అంతే. దెన్ యు గో ఫర్ ద ఎఫర్మేషన్స్, పాజిటివ్ ఎఫర్మేషన్స్. టుడే ఈజ్ మై డే. ఓకే, ఈరోజు నా రోజు. నేను ఏం చేసినా నాకు యూనివర్స్ సపోర్ట్ ఉంటుంది. ఎవ్రీథింగ్ యూ కనెక్టెడ్ టు ద యూనివర్స్ విత్ ఏ గ్రాటిట్యూడ్. విత్ గ్రాటిట్యూడ్. నేను అనుకున్న ప్రతిదానిని నాకు అందించినందుకు విశ్వానికి కృతజ్ఞత. ప్రతిదీ కాదండి, నా న్యాయమైన ప్రతి కోరికను నెరవేర్చినందుకు విశ్వానికి కృతజ్ఞత. అందరూ అనుకుంటా నాకు ఇది కావాలి అది, కానీ అందులో న్యాయం ఉండాలి. నేను నలుగురికి ఉపయోగపడే పనులు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నాకు సహకరిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞత. ప్రతి దానికి కూడా విశ్వానికి కృతజ్ఞత తెలియచేయాలి. ఓకే, ఎప్పుడైతే మనం గ్రాటిట్యూడ్ ఉపయోగిస్తామో గో ఫర్ ద ఫ్రంట్, ముందుకు వెళ్తాం. ఇంకా గ్రాటిట్యూడ్ లేనప్పుడు మనం ఎక్కడున్నామో అక్కడే ఉంటాం. ఎప్పుడైతే మన దగ్గర ఉన్న ప్రతిదానికి మనం కృతజ్ఞత తెలియచేసుకుంటామో యు ఆర్ హ్యావింగ్ ఏ గుడ్ ఫ్యూచర్. మనకి సోర్సెస్ ఓపెన్ అవుతూ ఉంటాయి. మన దగ్గర ఉన్నది మనం మర్చిపోయి ఏదో కావాలి అనే యూనివర్స్ని అడిగే బదులు ఫస్ట్ మీ దగ్గర ఏముంది దానికి కృతజ్ఞత చెప్పండి. మీకు ఇచ్చిన దాన్ని మీరు గుర్తించకుండా వేరే దానికోసం వెళ్ళడం వల్ల యూనివర్స్ ఏది ఇవ్వదు. ఓకే, మీ దగ్గర ఉన్నది మీరు ఫస్ట్ గుర్తించండి. మీరు గుర్తించిన తర్వాత యు గో ఫర్ ద నెక్స్ట్. నా దగ్గర ఇది ఉంది, దీని నుంచి నేను వెళ్తాను, ఇది నువ్వు నాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞత అని మీరు చెప్పండి. 100% మీకు ఇంకొక సోర్స్ని ఖచ్చితంగా చూపిస్తుంది. ఆ సోర్స్ని తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. వెరీ గుడ్ అండి. అంటే మీరు చెప్పిన దాంట్లో చాలా పాయింట్స్ ఉన్నాయి. 21 days ఏదైనా చేస్తే నిజంగానే అలవాటు అవుతుంది. ఎస్, ఖచ్చితంగా ఆటోమేటిక్ కంటిన్యూ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే చక్రాస్, 7 చక్రాస్. ఈ చక్రాస్లో డైలీ ఒక్కొక్క చక్ర, అంటే ఒక చక్రాన్ని 3 days, ఒక చక్రాన్ని 3 days. ఎవ్రీ చక్ర విల్ హ్యావ్ సమ్ ఎఫర్మేషన్స్. ఆ ఎఫర్మేషన్స్ని కూడా మనం చెప్పుకుంటూ మనకి సీడ్ మంత్ర ఉంటుంది ఒక్కొక్క చక్రాకి. ఆ మంత్రాన్ని 21 times ప్రొనౌన్స్ చేయాలి. ఓకే, అటువంటి సీడ్ మంత్ర ప్రతి ఒక్కరికి కావాలని ఉంటుంది. ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ క్లాసెస్ కానీ అటెండ్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి మీరు టైం ఇస్తారా? ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? ఖచ్చితంగా సార్, ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయి. నాకు ఆన్లైన్ క్లాస్లో ఎవ్రీ సండే ఐ వాజ్ గివింగ్ ద టైమ్ ఫర్ ఓన్లీ ఫర్ చక్రాస్. ఓన్లీ ఫర్ చక్రాస్. గ్రేట్. చక్రాస్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, చక్రాస్ని ఈజీగా ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి, ఈజీగా మనం దాంట్లోకి ఎలాగా వెళ్ళాలి త్రూ సబ్జెక్ట్. అంటే సైన్స్ రిలేట్ చేసి, ఆ కలర్స్ రిలేట్ చేసి. నా దగ్గర వాల్ హ్యాంగింగ్ ఉంది, చక్రాస్ వాల్ హ్యాంగింగ్. ఓకే, సో విత్ దట్ ఐఎమ్ షోయింగ్ దెమ్. సో హౌ మెనీ పెటల్స్ విల్ బి దేర్, హౌ ద చక్ర విల్ యాక్టివేటెడ్, వాట్ ఈస్ ద కలర్, ఇవన్నీ. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనం నమ్మేది దేవుణ్ణి. ఎంత మనం యూనివర్స్ అన్నా మనం దేవుణ్ణి నమ్ముతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఈజ్ మండే,
ఇట్ రిలేట్స్ టు శివ. కాబట్టి ఆయనని ఒక 21 టైమ్స్ స్మరించుకుంటూ అంతా కూడా 21 మినిట్స్లో కంప్లీట్ చేస్తాం. ఓకే. సో మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు 21 ఏంటి అని. అన్నీ 21. ఇట్ వాజ్ నాట్ ఎ నెంబర్. 2 + 1 3. సో వాట్ ఈస్ దిస్ 3? మన మనసు, బుద్ధి, శరీరం మూడింటిని ఏకం చేసి చేసేటటువంటి ఒక యజ్ఞం. ఓకే. సో ఈ యజ్ఞంలో మన కోసం మనం చేస్తున్నాం. మనం స్ట్రాంగ్గా ఉంటే మన ఫ్యామిలీ బాగుంటుంది. గ్రేట్. మనం బాగుంటే నలుగురిని, అంటే మనం ధన సహాయం చేయకపోయినా ఒక మంచి మాట, ఒక మంచి దారి చూపించాలి అని అనుకుంటే మనం ముందుకు రావాలి. డెఫినెట్గా అండి, మీరు చెప్పినటువంటి ఐడియా ఇది నా యొక్క సంకల్పం. అదే రెగ్యులర్గా మీకు క్లాసెస్కి చాలామంది వస్తున్నారు కాబట్టి ప్రాక్టికల్గా మీరు అది ప్రూవ్ చేసుకొని కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి మీకు దాని మీద అవగాహన ఉంది. సో ప్రతి ఒక్కరు ఇది ఎక్స్పీరియన్స్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు. వాళ్ళు మీ దగ్గర క్లాస్ అటెండ్ అవ్వాలనుకుంటారు వీడియో చూసిన తర్వాత అయినా సరే. సో వాళ్ళకి మీరు ఏ విధంగా టైం ఇస్తారు? అర్లీ మార్నింగ్ అని అంటే 15కి ఉంది సార్. ఫ్రమ్ 5th ఆన్వర్డ్స్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్. 5th ఆన్వర్డ్స్, March 5th నుంచి March 25th వరకు కూడా క్లాస్ రన్ అవుతుంది. సో టు బీ స్ట్రిక్ట్ ఏంటంటే నేను లింక్ 4:10కి పంపిస్తాను. 4:10కి ఓపెన్ చేస్తా. 10 to 4కి నేను లింక్ పంపిస్తా. 4:10కి లింక్ ఓపెన్ చేస్తా. 4:23కి నేను లింక్ మళ్ళీ ఎవరిని అడ్మిట్ చేయను, ఎవరిని డిస్టర్బ్ చేయను. గుడ్. ఒక డిసిప్లిన్ ఉండాలి అంతే. 4:23కి క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. ఒక్కసారి ఓంకారం కానీ బ్రీతింగ్ కానీ స్టార్ట్ అయిందంటే వీఆర్ నాట్ సపోజ్ టు అడ్మిట్ ఎనీవన్. ఓకే. మళ్ళీ 4:46 ఎక్విట్ అవుట్. ఇంకా అక్కడ ఇంకొక మాట వినడం ఉండదు, చెప్పడం ఉండదు. ఎస్, దే హ్యావ్ టు సిట్, ఆసనంలో కూర్చోవడం, మెడిటేట్ చేయడం, అంతే. వాట్ ఎవర్ ఐఎమ్ టెల్లింగ్ హియర్ వాళ్ళు మ్యూట్ చేసుకుని ఇది వినడం, అంతే. ఐ యూస్ టు ప్రొనౌన్స్ ఎవ్రీథింగ్. వాళ్ళకి ఏం మ్యూజిక్ పెట్టను, ఏం పెట్టను. ఒకసారి దానికి ఎడిట్ అయిపోయారంటే జనాలకి చాలా ఇబ్బంది పడతారు. ఒక మ్యూజిక్ కానీ దేనికన్నా ఎడిట్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అవును. అది లేకపోతే మళ్ళీ వాళ్ళకి ఏందో తోచినట్టు ఉంటుంది. ఇదేంటంటే వాళ్ళ మనసులో అనుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళ వాయిస్ వాళ్ళకి కనిపిస్తుంది. అది కాక బ్రీతింగ్ టెక్నిక్లో మనం తీసుకునే గాలి ఎంతవరకు వెళ్తుంది, ఎక్కడి నుంచి బయటకు వస్తుంది, అది గమనించుకోగలిగితే లోపల జరిగే ప్రాసెస్ చాలా అందంగా ఉంటుంది. అది తెలియాలి. సో ఇవన్నీ వీ హ్యావ్ ఏ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్. ఫ్రమ్ జాన్ ఐఎమ్ టేకింగ్ ద క్లాస్. బట్ ఏంటంటే నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ దే హ్యావ్ ద ఎక్స్పీరియన్సెస్, దే హ్యావ్ ఏ వెరీ గుడ్ స్టడీస్ కూడా దానికి తగ్గట్టు ఉన్నాయి మీకు. అండ్ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ we are getting. And you are having one more class is there, evening 4:45 to 5:15. So evening కూడా ఉంటుంది, morning early only morning కూడా. related to US clients ఎవరైనా ఉంటే వాళ్ళకి అప్పుడు బ్రహ్మ ముహూర్తం. ఓకే. మనకి ఎర్లీ మార్నింగ్, వాళ్ళకి ఆ టైం, అంటే మన టైమింగ్లో ఈవినింగ్. సో వాళ్ళకి క్లాసెస్ నేను తీసుకుంటున్నాను. త్రూ మన స్టూడియోనే వచ్చారు. సో వాళ్ళకి నిన్ననే స్టార్ట్ అయింది క్లాస్. మళ్ళీ వాళ్ళకి 18th నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. డెఫినెట్లీ అండి. సో అంటే మన సంకల్పం ఏంటంటే నలుగురికి మంచి చేయాలి. అట్లీస్ట్ వాళ్ళ కోసం వాళ్ళు ఒక కొంచెం సేపు డెడికేట్ చేసుకుంటే వాళ్ళ 24 hours చాలా బాగుంటుంది. వాళ్ళు పాజిటివ్ వేలో వెతుక్కోవడానికి ఈ ప్రోగ్రామ్ చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఎవరన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి అప్రోచ్ అవ్వచ్చు. షూర్. థ్యాంక్ యూ సో మచ్ ఉమాశంకరి గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసి, ఎవరైనా సరే బ్రహ్మ ముహూర్తంలో ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి అంటూ ఉంటారు. దానికి లాట్ ఆఫ్ థీరీస్ కూడా ఉన్నాయి, చూస్తుంటాం మనం. అయితే ఆ ప్రోగ్రామ్ని చాలామంది ఆ టైంలో మెడిటేషన్ చేద్దాం అనుకుంటారు, బట్ వర్కౌట్ కాదు కొంతమంది దానికి అలవాటు పడలేరు. సో అటువంటి వాళ్ళు ఈ ప్రోగ్రాంలో కనుక అటెండ్ అవ్వాలి అనుకుంటే, ఉమాశంకరి గారితో మీరు పార్టిసిపేట్ చేసి ముందుకెళ్ళాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. అండ్ ఎవరైతే యూఎస్ క్లయింట్స్ ఉంటారో సో వాళ్ళకు కూడా మేడం క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. అటువంటి వాళ్ళు కూడా మీకు ఈ క్లాస్లో పాల్గొనాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.